హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. నీరు మూవీ రీసెంట్గా మనకి ఓటీటీలో రిలీజ్ అయింది. డిస్నీ ప్లస్ హాట్స్టార్లో అయితే అవైలబుల్గా ఉంది. సో దృశ్యం 1-2 డైరెక్ట్ చేసిన నీతు జోసెఫ్ గారు మళ్ళీ వాళ్ళ కాంబోలో అయితే మనకి ఈ మూవీ వచ్చిందనమాట. సో మూవీ అయితే బాగుంది, ఒక డీసెంట్ గుడ్ ఫిల్మ్ అనిపించింది. కొద్దిగా ల్యాగ్ ఉంటుంది, అంటే మనకు స్టార్టింగ్ టు ఎండ్ వరకు కూడా ఒకటే స్లోగా వెళ్తుంది. కాకపోతే కొన్ని విషయాల దగ్గర మనకు కొంచెం హై మూమెంట్స్ ఇస్తే ఇంకొంచెం అంటే థ్రిల్లింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం. కాకపోతే అలాంటి థ్రిల్లింగ్స్ ఏం లేకుండా కొంచెం కోర్టు సీన్స్ అవన్నీ కూడా ల్యాగ్ అనిపిస్తుంది అనమాట. బట్ కాకపోతే గుడ్ ఇన్ఫర్మేషన్, ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. నాకు బాగా నచ్చింది ఏంటంటే బ్లైండ్ అంటే స్టోరీ ఎలా ఉంటుంటే ఒక బ్లైండ్ గర్ల్ అనమాట. సో తనకి ఇంట్లో ఎవ్వరూ లేని టైంలో రేపుకు గురవుద్ది తను. సో తను రేపుకు గురైన తను చూడలేదు, ఆ పర్సన్ ఎలా ఉంటాడో తెలియదు. మరి అలాంటప్పుడు ఆ పర్సన్ని ఎలా పట్టుకుంది, సో కోర్టులో ఎలా ప్రజెంట్ చేశారు, ప్రజెంట్ చేసినాక చివరికి వాడే చేశాడని ఎలా నిరూపించాలనేది మనకి స్టోరీ. సో ఈ స్టోరీలో మనకి అంటే ఎలా ఉంటుందంటే మనకి వచ్చిన ఈ ఆధారాలన్నీ కూడా అంటే ప్రియమణి గారు అండ్ వాళ్ళ ఫాదర్ ఒకవైపు, మోహన్ లాల్ గారు ఒకవైపు అనమాట. సో వీళ్ళ మధ్యలో అయితే క్లాషెస్ ఉంటాయన్నమాట. సో ఎలా ఉంటుందంటే వీళ్ళు చెప్పిన దాన్ని తప్పని నిరూపించడం, వాళ్ళు చెప్పిన దాన్ని తప్పని నిరూపించడం. సో ఇలానే కన్వర్జేషన్ అనేది కొంచెం ఎక్కువ ల్యాగ్గా నడుస్తూ ఉంటుంది అనమాట. బట్ ఓకే, కోర్టు ఎలా ఉంటుంది, కోర్టు ప్రొసీజర్ ఎలా ఉంటుంది, కోర్టులో ఎలా ఉండాలి, ఎలాంటి ఐడియాస్ కోర్టులో ఉంటాయి, సో ఆ రూల్స్ ఏంటి అనేది మాత్రం అదొకటి బాగా చూపించాలని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా మూవీ చూడాలా వద్దంటే ఒకసారి ఖచ్చితంగా చూడాలి, ఎందుకంటే మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. స్టోరీ కూడా ల్యాగ్ అంటే ఇంకా ఒకటే లెవెల్ వెళ్ళిపోద్ది అనమాట. చూడొచ్చు, పర్లేదు, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. చూడాలి, ఇలాంటి మూవీస్ చూసినప్పుడు మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ కోసం కూడా మూవీ చూడాలి. సో ఓవరాల్గా ఓకే, ఒక డీసెంట్ గుడ్ ఫిలిం, ఖచ్చితంగా చూడొచ్చు అలాగా. సో అదనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా మూవీ చూస్తుంటే మాత్రం మీకు ఎలా అనిపించిందో డెఫినెట్గా కిందైతే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్.